తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు బందోబస్తు వెళ్లడంతో దొంగలు తప్పించుకున్న ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. 3 రోజుల క్రితం ఓ కేసుకు సంబంధించి 3 దొంగలను ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సెంట్రీతో పాటుగా అందరికీ డ్యూటీ వేయడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. వీరిని పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల బిజీలో బందోబస్తులో ఒకవైపు పోలీసులు నిమగ్నమై ఉన్న సమయం చూసుకొని అర్ధరాత్రి సమయంలో 3 దొంగలు స్టేషన్ నుండి పారిపోయిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇదే కిటికీ ప్రాంతంలో ఆ దొంగలు 3 కూడా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతం నుండి బయటకు వచ్చారు. ప్రధానంగా ఈ కిటికీలు మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా చాలా అత్యాధునికంగా కూడా పోలీస్ స్టేషన్లో నిర్మించారు. లోపల ఎవరైనా సరే దొంగలు లోపల ఉన్నా కూడా వాళ్ళని చాలా ఫ్రెండ్లీగా ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అమల్లో ఉండడం జరిగింది. ఔషాపూర్లో 3 రోజుల క్రితం జరిగిన సంఘటన, ఒక వ్యక్తి 2 వీలర్ పైన వెళ్తున్నాడు. అతన్ని రాత్రిపూట ఆటోలో ఉన్న ఈ 5గురు కూడా అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ని తీసుకోవడం జరిగింది. దాంతో అతను ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు 5గురిని మొత్తం ఘట్కేసర్కు చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఈ 5గురిలో 3 పరారయ్యారు. ప్రస్తుతం మనం చూసాం ఆ కిటికీ నుండి బయటికి దూకారు 3. అందులో 3 కూడా ఉదయ్తో పాటు రోహిత్, మహేష్ వీళ్ళు 3 కూడా బయటికి దూకారు. ఇంకొక 2 పృథ్వీ, మునీర్ వీళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోడ పైకి, అంటే గోడ పక్కనే ఉన్న ఈ డోరు ఒకటి ఉంది, ఆ డోర్ పైకి ఎక్కి గోడ దూకి పారిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బయటి ప్రాంతం అంతా కూడా పోలీస్ స్టేషన్ బయటి ప్రాంతం, పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఏరియా. 2 గంటల ప్రాంతం కాబట్టి ఇంకా ఎవరు ఇటువైపు రాకపోకలు కూడా సాగించిన సందర్భం ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తప్పించుకోవచ్చని పక్కా ప్లాన్ వేసుకున్నారు. అది కూడా వీళ్ళంతా కూడా ఘట్కేసర్కు సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళకు ఈ ఏరియా అణువణువు కూడా తెలిసింది. దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ పారిపోవడానికి ఈజీగా ఒక డోర్ కూడా పెట్టి ఉండడం జరిగింది. అదే వాళ్ళు అనువుగా చేసుకున్నారు. కాళ్ళ మరకలు కూడా మనం చూస్తున్న మట్టికి సంబంధించిన మరకలు వాళ్ళు పారిపోయినందుకు వీలుగా ఈ డోర్ ఎక్కారనడానికి ఇదే నిదర్శనం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ డోర్ని ఇక్కడ పెట్టడం వాళ్ళకు కలిసి వచ్చింది. ఆ డోరు ఎక్కి గోడ దునికారు చాలా ఈజీగా, ఇక్కడ నుండి పారిపోయారు. అయితే వాళ్ళు 2 గంటలు దాటిన సమయం కాబట్టి ఇక్కడ నుండి వెళ్తే నేరుగా పెద్దంబర్పేట మీదుగా హయత్ నగర్ వరకు వెళ్ళే దారి, అక్కడికి వెళ్ళి పారిపోయి ఉండొచ్చు అన్నది ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరొక వైపు 2 అదుపులో ఉన్నారు. ఇప్పటికే పృథ్వీతో పాటు మునీర్ కూడా అదుపులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారన్నది కూడా చాలా సమాచారం ఉండి ఉంటుంది అనేది కూడా వాళ్ళ దగ్గర ఒకవైపు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం ఈ 3 కోసం ప్రస్తుతం ఎస్ఓటీతో పాటు మొత్తం 2 బృందాలని రంగంలోకి దింపారు పోలీసులు. వాళ్ళ కోసం ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 3 కూడా సెల్ ఫోన్ దొంగలకు సంబంధించిన కేసులో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారిస్తున్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో ఘట్కేసర్ పోలీసులంతా కూడా పోలీస్ బందోబస్తు ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ల వద్ద బందోబస్తుకు వెళ్లారు. ఆ సమయంలో కేవలం 2 కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించి 3 దొంగలు కూడా పారిపోయారు. ప్రస్తుతం వీళ్ళని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నామనేది కూడా ఉప్పల్